హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. మేము పులిందల్లోనే రాణితోపు వెళ్ళామండి. ఇక్కడ కూడా చాలా బాగుందండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆడుకోవడానికి ఉన్నాయి. తర్వాత చిన్న ఫారెస్ట్ లాగా కూడా ఉందండి. ఇటువైపు పిల్లలు ఆడుకోవడానికి, ఇటువైపు అంతా ఫారెస్ట్ లాగా ఉందండి లోపల. ఇక్కడ కూడా టికెట్ ధర వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారండి ఒక్కొక్కరికి. చుట్టూ తిరగాలంటే దాదాపు గంట పైన పడుతుందండి. పిల్లలు తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి చెట్లకు పేరు రాశారండి. నేమ్ బోర్డు, తాటి చెట్టు, వేప చెట్టు ఇలా అని రాసి పెట్టారనమాట. తిరగడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా వెహికల్లో వెళ్ళామండి. మనిషికి 10 రూపాయలు తీసుకున్నారు. మెల్లగా వెహికల్ పోనిస్తూ చుట్టూ బాగా చూపించారండి. చాలా బాగుంది ఈ వెహికల్లో. గ్రీనరీ చాలా ప్రశాంతంగా ఉందండి. ప్రకృతి ప్రేమలకైతే సూపర్గా నచ్చుతుందండి. ఇక్కడ పచ్చగా చల్లని వాతావరణంలో ఇలా చుట్టూ అందులో వెళ్తూ ఉంటే వెహికల్లో చాలా బాగుందండి. అన్ని చెట్లు, పూల మొక్కలు అన్నీ ఉన్నాయండి. చిన్న చిన్నగా ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి పెద్ద పెద్దగా కాలేదండి. చెట్లు చిన్న చిన్నగానే ఉన్నాయి. ప్రతి పూల మొక్కలు ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి ఇక్కడ వాతావరణము. ఇక్కడ అక్కడక్కడ పిల్లల అట్రాక్షన్ కోసము జింక బొమ్మ, పులి బొమ్మలు ఇలాంటివన్నీ పెట్టారండి. జిరాఫ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అనమాట. చాలా బాగుందండి. చుట్టూ తిరగాలంటే కాళ్ళు నొప్పి వచ్చేస్తాయండి నడిచి. అందుకే ఇందులో వెహికల్లో వెళ్ళాము. తర్వాత దిగి గుర్రం స్వారీ దగ్గరికి వెళ్తున్నామండి. పిల్లలు గుర్రం ఎక్కుతామన్నారు. అక్కడ తీసుకెళ్తున్నాను. చాలా బాగుంది కదండి. పచ్చగా వాతావరణం, చల్లని సాయంత్రం పూట చాలా బాగుంటుందండి. వాకింగ్ చేసినా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను ఫారెస్ట్ అంటే మరి పెద్దగా అట్లేమో అనుకున్నానండి, కానీ బాగుంది. గురువారి దగ్గర తీసుకెళ్తున్నాను వీళ్ళని. ఎక్కుతామని ధైర్యంగా అన్నారండి, కానీ ఎక్కిన తర్వాత చాలా భయపడ్డారు. ఇదంతా 3 రౌండ్స్ అనమాట గుర్రం ఎక్కేసి. రెండు ఉన్నాయండి గుర్రాలు ఇక్కడ. తెల్ల గుర్రము తీసుకొచ్చారు ఆయన, చాలా బాగుంది కదండి. మా పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేశారు గుర్రం తీసుకొస్తుంటేనే, కానీ ఎక్కడానికి ఏమో భయపడ్డారు ఫస్ట్లో. రూపీస్ తీసుకున్నారండి ఒక్కొక్కరికి. అలా మా పిల్లలందరూ గుర్రం ఎక్కి బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత పిల్లలు ఆడుకునే స్థలం చోటుకు వచ్చామండి. ఇక్కడ కూడా చాలా బాగుందండి పిల్లలు ఆడుకోవడానికి. ఈ పక్క అంతా ఇట్లా ఉయ్యాళ్ళు అట్లాంటివన్నీ ఉన్నాయి. కింద బాగా మెత్తగా ఉందండి. కార్పెట్ బాగా మెత్తగా వేశారు కింద, చాలా బాగుందండి. ఇక్కడ కూడా స్టేజ్ ఉన్నాయండి. ఏమన్నా బర్త్డే ఫంక్షన్స్, చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు అంట. కింద పార్టీలు ఏంటివన్నా కానీ చేసుకోవచ్చు. ఇదంతా అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. మనం ఎల్లిమల్లి పార్క్ తీసుకెళ్ళారు కదండి, చూపించాను కదండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట పడవది. చాలా లాంగ్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్తే. ఇలా ఈరోజు అలా గడిచిందండి అక్కడ రాణితోపు. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మా వదిన వచ్చేసి కాలువ దగ్గరికి అని తీసుకెళ్ళిందండి. చల్లగా ఉంటుంది రండి అనేసి. చూడండి, అవి వచ్చేసి వెనకల మునక్కోకుండా మనం చిన్నప్పుడు మనము మునగబిల్లు కట్టేవారండి. ఫస్ట్ టైం చూస్తానండి ఇట్లా ఆయిల్ క్యాన్లు కూడా కట్టుకుంటే మునగరంట.
మునగరు అనమాట. ఇది రోడ్డుకి పక్కనే ఉందండి, చెట్టు కింద. చాలా బాగుంది, ఫ్లో అవుతున్నాయండి వాటరు. బాగా నీట్గా ఉన్నాయి వాటరు. లక్ష్మారపల్లి దగ్గర ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఎవరు లేరు మేము వెళ్ళేటప్పటికి. చాలా చల్లగా చాలా బాగుందండి. తర్వాత మధ్యాహ్నం అయ్యేటప్పటికి చాలా మంది వచ్చేసారండి. ఊడికి తట్టుకోలేక ఇండలో ఇలా వచ్చేస్తుంటారు అనమాట. దగ్గరగానే ఉంటుంది ఇది కూడా. ఏదో డ్యామ్ నుంచి వస్తున్నట్టున్నాయండి కాలువ వాటర్ ఇవి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మా పిల్లలు రమ్మంటే కూడా రాలేదు ఇళ్ళకి, చల్లగా ఉందని చెప్పేసి. చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఎవరైనా నీళ్ళు అంటే హ్యాపీగా ఉంటుంది కదండి. అందులో ఈ ఎండాకాలము చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. ఈత రాదు కానీ ఈత వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చేసారు అందరు అక్కడ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.